ఎలాంటి ఆశీర్వాదాలు మనం చూస్తూ వస్తున్నాం. 23వ కీర్తనలో దావీదు జీవితంలో తనకి ఎంతో లోకంలో ఘనత, పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయి. కానీ వీటన్నిటి గల కారణం ఏంటంటే తాను గొర్రెను అని చెప్పగలిగి ఉన్నాడు. ఆయన కాపరి, నేనెవరిని? ఒక గొర్రెను. గొర్రె లక్షణాలన్నీ కూడా చూస్తూ వచ్చినాం. ప్రియులారా, నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి గొర్రెగా ఉన్నటువంటి మన జీవితాలను, ప్రియులారా, ఆయన కాపరిగా ఉన్నాడు. ఈ లోకంలోనే కాపరి కాదు, పరలోకములో కూడా. చూడండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము. ఈ కాపరి ఏం చేస్తున్నాడంట? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. ఏలైనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ప్రియులారా, మన జీవితంలో ఆయన మన కాపరిగా ఉండి ఈ లోకంలో మనం గొర్రెలుగా ఉన్న జీవితాలను బట్టి ఒక దినాన్ని మనల్ని అంటున్నాడు. ఆయన ఒక దినాన్ని అంటున్నాడు, గొర్రెలవాడు గొర్రెల నుండి లేదా మేకలను గొర్రెలను వేరుపరిచినట్టుగా ఒక దినాన దేవుడు తన బిడ్డలను వేరుపరుస్తున్నాడు. ఈ గొర్రెలను అంటున్నాడు, కుడి ప్రక్కన ఉన్నటువంటి వారిని ఈ గొర్రెలను అంటున్నాడు. ఏమంటున్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా, రండి రండి. ఎక్కడికి? లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము. ప్రియులారా, ఇలాంటి రాజ్యానికి ఆహ్వానిస్తున్నాడు, ఇలాంటి రాజ్యానికి పిలుస్తున్నాడు. ప్రియులారా, దేనికోసమంటే ఆ యొక్క రాజ్యంలో నెమ్మది ఉన్నది, ఆ రాజ్యంలో ప్రియులారా సంతోషం ఉన్నది. ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం ప్రియులారా ఎలాంటి రాజ్యాన్ని దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. ఎలాంటి యొక్క చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఇలాంటి రాజ్యము గురించి, ఇలాంటి దేశము గురించి భక్తులైనటువంటి వారు ఆయా రీతిలుగా సిద్ధపడి ఉన్నారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం రాయబడింది. అది పునాదులు గల పట్టణం అంట కదండి. ఉన్న మాట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం 10వ వచనంలో రాయబడింది. ఎలాంటి రాజ్యం అంటే అది? ఎలాంటి దేవుడు సిద్ధపరిచిందంట? పునాదులు గల పట్టణము, పునాదులు గల పట్టణము. రెండవదిగా చూస్తే ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నాం. చూడండి, ఆ పట్టణములో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుతున్నది. ప్రియులారా, ఈనాడు మన జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మానవుని కొరకై సిద్ధపరిచినటువంటిది పునాదులు గల పట్టణం. ఈ లోకంలో ఉన్నటువంటి పునాదులు గల పట్టణాలు భూకంపం వస్తే ఏ రీతిగా కూలిపోతూ వస్తున్నాయో, చిన్న చిన్న పరిస్థితులు బట్టి నేలమట్టం అవుతున్నాయో, దేవుడు నీ కొరకై నా కొరకై సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క స్థలము లేకపోతే ఆ రాజ్యము, ఆ పట్టణము ఎలాంటిదంటే పునాదులు గల పట్టణం అది. ప్రియులారా, రెండవదిగా చూస్తున్నాం, ఆ యొక్క పట్టణంలో ఏమున్నదంట? ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను లేడు. ఇలాంటి వేడి వడగాల్పులు లేవు. మరి ఏముందంటే దేవుని మహిమ ఉన్నది. ఉదయకాలం అన్న చెబుతూ వచ్చినాడు, దేవుని యొక్క మహిమ ఎలాంటిదో. ప్రియులారా, అనుకొరకు ఇంకా రండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 3వ వచనం. ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో లేదు. ప్రియులారా, శాపము లేనటువంటిది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం. దేవుని యొక్క వాక్యంలో నుండి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం.
హెబ్రీ పత్రిక 11:10 ఏలనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అనగా దేవుడు తన చేతులతో తానే డిజైనింగ్ చేసినాడు, తానే ఇంజనీర్గా, ప్రియులారా ఆయనే నిర్మాణకుడుగా. చూసినారా, దేవుడు దేనికి శిల్పియు అనగా ఇంజనీర్గా, నిర్మాణకుడుగా అనగా టాపీ మేస్త్రిగా, ప్రియులారా ఆయన చేతులతో నిర్మించినటువంటి పట్టణం. ఈనాడు చిన్న చిన్న పట్టణాల్లో చూస్తుంటున్నాం, చిన్న చిన్న ఆ ప్యాలెస్లు చూస్తూ ఉంటే, ఆఫీసులు చూస్తూ ఉంటే ప్రియులారా ఎంతో సంతోషం వచ్చిందో. దేవుడు నీ కొరకే నా కొరకే నిర్మించినటువంటి ఎలాంటిదంటే అది దేవుడు తన చేతులతో నిర్మించినటువంటి స్థలముగా లేకపోతే రాజ్యముగా చూస్తుంటున్నాం. ప్రియులారా ప్రకటన గ్రంథం 7:3 రాయబడింది, ఆయన వారితో కాపురం ఉంటాడు. చూసినారా ప్రియులారా, దేవుడే మనతో కాపురం ఉండేటువంటి స్థలం. ఇలాంటి పట్టణాన్నంట దేవుడు, ఇలాంటి పట్టణాన్నంట దేవుడు సిద్ధపరిచినాడంట. ఈ పట్టణాన్ని దేవదత్తులకు కూడా చూపించలేదంట. ఇలాంటి పట్టణం గురించి రోమాపత్రిక 8 రాయబడింది, సృష్టి ఎదురు చూస్తూ ఉందంట, సృష్టి ఎదురు చూస్తూ ఉందంట. ఇలాంటి పట్టణాన్ని సిద్ధపరిచి ఎలాంటిదంటే అది మొదటగా చూస్తూ వచ్చినాం. ఎలాంటిదంట పునాదులు గల పట్టణము, రెండోది దేవుని మహిమ కలిగినటువంటిది, మూడోది శాపము లేనటువంటిది, నాలుగోది పిల్లరా దేవుడే తన చేతులతో నిర్మించినటువంటిది, ఐదోది దేవుడే వారితో కాపురం ఉండేటువంటి స్థలానికి దేవుడు పిలుస్తున్నాడు. ఏమని? గొర్రెలు పిలుస్తున్నాడు. ఏమని? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా రండి, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ప్రియమైనటువంటి సహోదరి, ఎంత గొప్ప ఆహ్వానము. అయితే ఎడం పక్కన కొంతమంది ఉన్నారంట, వారెవరంటే మేకలు. మేకల స్వభావం మనకు తెలుసు ప్రియులారా, అవి ఆ రంగు వేరుగా ఉంటాయి, వాటికి ప్రియులారా కొమ్ములు ఉంటాయి, అవి కాపరికి లోబడవు. యోహాను సువార్త 10:4 రాయబడింది, నా గొర్రెలు నా స్వరమును అవి నన్ను వెంబడించును. అందుకొరకే ప్రియులారా ఇలాంటి గొర్రెల్ని పిలుస్తున్నాడు, రండి రండి రండి. మరి ఎడం పక్కన వాళ్ళు ఏమంటున్నాడంటే మత్తయి సువార్త 25:47 రాయబడింది, పొండి ఎక్కడి మీ తండ్రి యొక్క అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరిచిన స్థలానికి. చూస్తున్నారా ప్రియులారా, సిద్ధపరిచిన స్థలానికి. వీళ్ళనన్ను లోపల తీసుకెళ్తున్నాడు, వీళ్ళని పొమ్మంటున్నాడు. ఏంటంటే సిద్ధపరిచిన స్థలము మీ తండ్రి అపవాదికి అనగా దురాత్మల సమూహానికి. ప్రకటన గ్రంథం 9 ప్రకటన గ్రంథం 9 మొదటి వచనం. ప్రకటన గ్రంథం 9:1 ఐదవ దూత బోర వదిలినప్పుడు ఆకాశం నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రం చూసుకుని అగాధము యొక్క తాళం సేవి అతనికి ఈబడిను. అతను అగాధము తెరవగా పెద్ద కొలిమిలో నుండి లేచి పొగ వంటి పొగ అగాధం నుండి లేచెను. అగాధంలోని పొగ చేత సూర్యుని వాయుమండలము చీకటి కమ్మెను. ఆ పొగలో నుండి మిడతలు ప్రియులారా భూమి మీదకి వస్తున్నాయి. అంటే మిడతలు అగాధంలో పొగలో నుండి వస్తున్నాయి. పొగ పెడితే మిడతలు పోతాయి. కానీ ఎలాంటి అంటే అగాధములో ఉండవి. ఆ యొక్క బోర 7 ఏండ్ల మహాశ్రమలో ముద్రల శ్రమ 7, పాత్రల శ్రమ 7, పిల్లల బోర్ల శ్రమ 7. ఏ యొక్క శ్రమలో ఒక్క శ్రమ ఏంటంటే ఆ బోర ఊదినప్పుడు మిడతలు బయటకు వస్తాయంట. ఎలాంటి మిడతలు తెలుసవి? చూడండి, ప్రకటన గ్రంథం 9:7 రాయబడింది, ఆ మిడతల రూపంలో యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రాలు పోలినవి, బంగారు వల్ల మెరియు కిరీటం వంటి వాటి తల మీద ఉండిను. వాటి ముఖంలో మనుష్య ముఖం వంటివి, స్త్రీల తల వెంట్రుకలు వంటి వెంట్రుకలు గలవు. వాటి పండ్లు సింహపు కూరలు ఉన్నవి, ఇనుపమయవారు వంటి మయమరుపులు వాటికి ఉండిను. వాటి రెక్కలతో యుద్ధమునకు పరిగెత్తినట్టు విస్తారమైన ప్రియులారా పేరు మిడతే గాని ఆకారం ఎలాగుందంట? గుర్రపు ఆకారం. ఎలాంటి గుర్రం అంటది? యుద్ధమునకు సిద్ధపరిచిన గుర్రం. యుద్ధానికి సిద్ధపరిచే గుర్రాలు ఎట్లా ఉంటాయి? మిలిటరీ వాళ్ళు ఎట్లుంటారు? బక్సిక్ ఉంటారా?
ప్రియులారా ఎంత బలంగా ఉంటారో. యుద్ధానికి సిద్ధపరిచిన గుర్రంలాగుంది. ముఖము చూస్తే మనిషి ముఖలాగుంది. ముఖం చూస్తే మనిషి ముఖంగా ఉండి, వెంట్రుకలు చూస్తే స్త్రీ వెంట్రుకలాగుండి, పళ్ళు చూస్తే సింహంలాగుండి, తోక చూస్తే తేలులాగున్నాయి. ఇవన్నీ కూడా భూలోకంలోకి వచ్చి ప్రియులారా ఏం చెప్తున్నాయంట? ఏవేల గ్రంథం చివరికి నేను ముగిస్తున్నాను. 2వ అధ్యాయం 4వ వచనం. ఏవేల గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. వాటి రూపములు గుర్రము రూపం వంటివి, రౌతుల వల్ల పరిగెత్తున్నవి, రథము ధరించినట్లు, కొయ్యకాల అగ్నిలో కాలినట్లు ధరించినట్లు, యుద్ధములకు సిద్ధమైన సూర్యులు ధరించినట్లు, అవి పర్వతములు శిఖరం మీద గంతులు వేసినవి. వాటిని చూసి జనములు వేదన నొందుదురు. అందరి ముఖాలు తెల్లబారుతున్నాయి. అంటే ఏంటి? అందరి ముఖాలు తెల్లబారటం అంటే ఆ డాక్టర్ గారికి వెళ్తే చెబుతాడు, నాలుగు చూపమంటాడు, కళ్ళు చూపుతాడు, నీకు రక్తం తగ్గింది పోయా అంటాడు. అట్లనే ఆ యొక్క మిడతలను చూడంగానే ముఖాలు తెల్లబారుతున్నాయంట. ఎందుకంటే అవి ఎట్లుంటే 7వ వచనం రాయబడింది, బలాఢ్యులు పరిగెత్తినట్లు పరిగెత్తున్నవి, సూర్యుల పరాకారాలు ఎత్తునట్లు ఎక్కుతున్నవి, ఇటు అటు తిరగకుండా వెళ్తున్నవి, పిల్లల తలుపుల్లో నెట్టుకుంటూ వస్తున్నవి, గోడలు నెట్టుకుంటూ వస్తున్నవి. అవి ఏం చేస్తున్నాయంట? 9వ వచనం, పట్నములో నక్కముఖాలు పరిగెత్తున్నవి, గోడల మీద ఇండ్లలో జ్వరబడుతున్నవి, దొంగలు వచ్చినట్టు కిటికీల్లో. ప్రేమటువంటి సహోదరి, ఏం మిడతలండి? మనం ఏదో ఆకు మిడత చూసినాం, లేదా పచ్చ మిడతలు చూసినాం, ఈ మిడతలు చూసినాం. ప్రియులారా వీటి ముఖాలే ఎరుగున్నవి. ఇవే భూలోకములో దురాత్మల సమూహము, దయాలు పరిపాలించబోతున్నాయి. పిల్లరా సంఘం ఎత్తబడిన తర్వాత, ఈ గొర్రెల లోపలికి వెళ్ళిన తర్వాత భూలోకంలో ఇడబడినటువంటి మేకల లాంటి జీవితాలు కలిగినటువంటి వారు, ఇంకను మారు మనసు పొందకుండా, ఇంకను పాపక్షమాపణ పొందకుండా, జీవితం ఇష్టానుసారముగా తిరిగినటువంటి వారు, ఆ యొక్క కాపరి స్వరం వినకుండా, దేవుని ఎత్తకు రాకుండా నీ జీవితం ఇంకా మారు మనసు లేదేమో. ఈ రాత్రి యేసు ప్రభువారైతే నీ జీవితం ఎలాగుంటుందో, ఆ శ్రమలో నీ జీవితం ఒక్క శ్రమ నేను ఊరక చదివినా, ఇలాంటి వాడితో నువ్వు కాపురం చేయబోతున్నావు. అవి కొడుతుంటే మంచి మంచి ఇల్లు కట్టుకొని పిల్లరా, అవి మరి ఆ మిడతల కంట ఇనప మైమర్పులు ఉన్నాయి, బుల్లెట్ ప్రూఫ్లు. ఎలాంటి స్కడ్ మిసైల్ మీద వేసినా అవి లెక్క ఇట్లా అనుకుంటాయి అన్నమాట, అనుకుంటాయి. ఏమి వాళ్ళు లెక్క చేయి, అందరి ముఖాలు తెల్లబడతాయి, వేదన అందుతారు. ఒక్క మిడత ఒక్క మనిషిని పుట్టిందంటే ఎన్నేసినంట 6 నెలల దాకా బాధ ఉండిద్దంట. అల్లాడిపోతుంటాడు. భార్యను పుట్టి, కుమారుని పుట్టి, కొడుకును పుట్టి, భర్తను పుట్టి, ఏమో నన్ను పుట్టింది రావే అంటే ఈడిగాగతాడు మమ్మీ, ఆడిగాగతాడు డాడీ. ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, ఇలాంటి శ్రమలు రాబోతున్నాయి భూలోకంలో. ఇంకా నీ జీవితంలో గొర్రెలాగా లేకపోతే ఈ రాత్రి కాల సమయంలో ప్రియులారా, ప్రభు రాకడ దగ్గరగా ఉన్నవి. పరిస్థితులన్నీ మనకు అర్థమవుతుంది. ఈ లోకం యావత్తు పెరుగుతుంది. ఎరుగుట కొరకే ఒక దినాన్ని ఎదుర్కోవాలి. కనుక ఇంకా నన్ను మారు మనసు పొందు, నువ్వు కూడా ఆశీర్వదించబడిన దాంట్లో ఉంటావు. లేదంటే పొంది అంటారు. ఎక్కడ పోతావు? ఎవరి దగ్గర పోతా? ప్రియులారా, ఎవరి దగ్గర పోయినా అప్పుడు ఎవరు దొరకరు నీకు. కాబట్టి నీ జీవితంలో నీ గుండె కొట్టుకొని ఉండగానే, పరిస్థితులు మారకముందే ప్రియులారా, నువ్వు ఇంకా జీవము కొనగానే, మనిషి బ్రతుకుంటే జీవం ఉంటే ఏమన్నారు? జాకోబు అన్నారు. చనిపోయిన తర్వాత హాస్పిటల్లో చనిపోయినాడు. ఏదయ్యా పేరు మారిపోయింది, ఏమంటున్నారు? అప్పుడు దాకా పేరు పెట్టినారు, ఇప్పుడేమంటున్నారు? బాడీ ఎప్పుడు వచ్చింది బ్రదర్? చూసినావా? బాడీ అంటున్నారు. ఇప్పుడు బాడీ అయిన తర్వాత ఇంకెప్పుడు మారేస్తారు బ్రదర్? దేన్ని చూసినారా పిల్లరా? నిన్ను ఒక్కడే లోపల పెట్టొస్తారు. లోపల నుంచి వస్తాయి. ఏంటవి? పురుగులు వస్తాయి. ఎన్నో రకాలుగా పెంచినటువంటి కండలు, ఈ ముఖాన్ని, ఈ చక్కదనాన్ని, అవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి? పీక్కొని తింటా ఉంటే లాస్ట్కి నువ్వు ఎట్లా పడతావు? ఎముకల దట్టములాగుంటావు. చూస్తున్నారా పిల్లరా? నీ జీవితంలో నువ్వు ఎదుర్కోబోయేటువంటి మరణం అలాంటిది.
నువ్వు ఇలాంటి మరణం రాకమునిపే, రాత్రి ప్రభు రాకడ రాకమునిపే నువ్వు కూడా ఆశీర్వదించబడదానుంటే నువ్వు కూడా తీర్మానం చేసుకో. ఆ ప్రభుని అడుగు. ఇక్కడ నీ కాపరిగా ఉంటాడు, పరలోకంలో కూడా నీ కాపరిగా ఉండి జీవ జలాల బుగ్గలెత్తుకు నడిపిస్తాడు. తన గుడారాన్ని కప్పుతాడు. నీ కన్నుల ప్రతి బాష్ప బిందును గొర్రెలాగుంటాం కొరకై ఈ లోకంలో రకరకాల మాటలు పడ్డాం, రకరకాల నిందించుకున్నాం, రకరకాల పోగొట్టుకున్నాం, రకరకాల చెప్పులు పడ్డాం. ఇవన్నీ చూసి పరలోకంలో నీకు ఇచ్చినటువంటి ఆయుక్తిని బట్టి భూలోకంలో నన్ను ఎవరు పట్టించుకోలేదే, నాకింత స్థానం ఇచ్చేవాడిని కమ్యూన్ ఏం కారుతున్నాయంట, బాష్ప బిందువులు కారుతుంటే. బిడ్డ నీకోసమే సిద్ధపరిచినాను ఇవన్నీ. ఈ మహిమ గల పట్టణం, ఈ పునాదులు గల పట్టణం ప్రియులారా, నేను నా చేతులతో నిర్మించినటువంటిది. రా, నాతో ఉండు, నాతో ఉండు. ఈ ఆహ్వానం కావాలా? పొమ్మని ఆహ్వానం, నెట్టించుకునేది కావాలా? తీర్మానం చేసుకున్నాం. మోకరించు, ప్రార్థించాం. ప్రియమైనటువంటి